రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇచ్చిన రివ్యూ ఇస్తుంది, బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ గారు ఇచ్చిన రివ్యూ ఇస్తుంది, జగ్గారెడ్డి గారు ఇచ్చినటువంటి రివ్యూ ఇస్తుంది. చెత్తపుట్టలేసి ఇక రెడ్డిలకు ఒక సరిపోయింది తెలంగాణలో, రెడ్డిలకు పదవి ఇచ్చేయలేదు, బీసీ ఎస్సీ ఎస్టీలకి ఇస్తా అని చెప్పి 5కి 5 ఇలా 1 3 4 కాంగ్రెస్ పార్టీకి చూస్తే 4 ఎస్సీ ఎస్టీ బీసీకి చివరికి వీళ్ళందరూ కేసీఆర్ మళ్ళీ బీసీలకు ఇవ్వకపోతే నీ ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందని చెప్పి ఆయన పోటీ పడి మళ్ళీ ఒక బీసీ బిడ్డకి ఇచ్చాడు. ఇది 100% బీసీల విజయం. ఏ ఎన్నికలు జరిగినా సామాజిక న్యాయం ఇప్పుడు ఎట్లయితే చేసిందో భవిష్యత్తులో కూడా సామాజిక న్యాయం చేయాలి. సామాజిక న్యాయం చేస్తేనే తెలంగాణలో రాజకీయ పార్టీలు మనుగడ సాధిస్తాయి. లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం అంతా మిమ్మల్ని బొందబెట్టడానికి, రాజకీయంగా బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చివరిగా చెప్పేది ఏంటంటే ఈ బీసీ సంక్షేమ బడ్జెట్ మీద సప్లాన్కి ఎన్ని నిధులు కావాలి, రియంబర్స్మెంట్కి ఎన్ని కావాలి, గురుకులాలకు ఎన్ని కావాలి, ఆత్మగౌరవ భవనాలకు ఎన్ని కావాలి, ఫెడరేషన్లకు ఎన్ని కావాలి, ఏ కులానికి ఎంత కావాలనే విషయం మీద మేము ఈ నెల 14వ తేదీ నాడు హైదరాబాద్ లో బీసీ మేధావులతోటి, బీసీ సంఘాలతోటి, బీసీ కుల సంఘాలతోటి హైదరాబాద్ లో ఒక పెద్ద విస్తృతమైన సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. ఆ సమావేశంలో మేము ఆ రోజు హోలీ ఉంది కాబట్టి దయచేసి దాన్ని కరెక్షన్ 15వ తారీఖు నాడు పెడతాం. 15వ తారీఖు నాడు ఇవాళ హైదరాబాద్ లో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను, మినిట్స్, తీర్మానాలను, మా యొక్క ఆకాంక్షలను, బీసీల యొక్క ప్రతిబింబాన్ని రాహుల్ గాంధీ గారికి పంపుతాం. ఇక్కడ ఒక కాపీ రేవంత్ రెడ్డి గారికి పంపుతాం. మీకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మా నిధులు మాకు జనాభా దామాస్ ప్రకారం 42% మీరు అన్నట్టు జనాభా దామాస్ ప్రకారం కాకుండా మీరు ఇచ్చేటువంటి 42% ప్రకారం నిధులు కేటాయించాలి. లేకపోతే మాత్రం మాట తప్పినటువంటి కాంగ్రెస్ ను ఎట్టి పరిస్థితులు వదిలేదు. ప్రజాక్షేత్రంలో తెలుసుకుంటాం, ఉద్యమ బాట పడతాం. బీసీల యొక్క నిరసన ఏందో, బీసీల యొక్క పోరాటం ఏందో కాంగ్రెస్ ప్రభుత్వానికి రుచి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నాం. ధన్యవాదాలు. జై బీసీ, బీసీ లైక్యత, బీసీ లైక్యత, బీసీ లైక్యత. కేటాయించాలి. బడ్జెట్ లో బీసీలకు జనాభా దామాస్ ప్రకారం నిధులు కేటాయించాలి. ఈ బడ్జెట్ లో బీసీలకు జనాభా దామాస్ ప్రకారం నిధులు కేటాయించాలి.